సరైనటువంటి ఆధారాలు లేవు. సంగప్ప గారు చెప్పండి. భరత్, నాకు నెక్స్ట్ ఒకటి జూమ్ మీటింగ్ ఉంది, మేము వెళ్తా. ఆ లోపల 2-3 విషయాలు టీఆర్ఎస్ నాయకులు చెప్పిన దానికి, పోలీసులకి కొన్ని విషయాల్లో వాళ్ళు ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది, అధికారం ఉంటుంది, అది ఆ రూల్స్ ఆఫ్ లా అనేది అన్న చరిత్ర చెప్తారు మీరు. కానీ ఎవరు చేయాలా, ఎప్పుడు చేయాలా, దానికి ఒక రూల్ ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్, తర్వాత ట్రాయ్ వీళ్ళందరిది పర్మిషన్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. బండి సంజయ్ గారిది, ఈటెల రాజేందర్ గారిది, రఘునందన్ రావు గారిది, చివరికి ఇప్పుడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ గౌడ్ గారు, వీళ్ళందరూ కూడా ఉగ్రవాదుల లిస్ట్ లో పేరు పెడితే దాన్ని ఎట్లా సమర్థించుకుంటుంది, సమర్థించుకుంటారు పాత ప్రభుత్వం మావోయిస్టుల లిస్టులు పెడితే, మావోయిస్టుల పేర్లు పెట్టి వీళ్ళు మావోయిస్టులతో సింపతైజరు లేదా మావోయిస్టులు అని చెప్పి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే ఇంతకంటే దుర్మార్గం ఉంటది. ఇంకా మొదటిది. రెండోది, బయట ఎట్లా పెడతారు బ్రదర్? ఇప్పుడు అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఒక సపరేట్ ఒక సిట్ చేశారా, సిట్ చేస్తుంది. అది మీడియాలో మాట్లాడుకున్నంత వాళ్ళు ఇప్పుడు పెడతారు. వాళ్ళ ఛార్జ్ షీట్ వేస్తారు, ఛార్జ్ షీట్ కోర్టు సబ్మిట్ చేస్తారు, కోర్టులో అవుతుంది, వాస్తవమే. కానీ ఎవరెవరైతే దాని ఎఫెక్ట్ గురైనారో, దాని ప్రభావానికి గురైనారో వాళ్ళందరూ బయట మాట్లాడుతున్నారు కదా. డైరెక్ట్ కేసీఆర్ బిడ్డనే మాట్లాడుతుంది కదా, నా భర్త ఫోన్ ట్యాప్ చేసిరని చెప్పి కేసీఆర్ బిడ్డనే మాట్లాడుతుంది. ఇక అంతకంటే ఇంకేం కావాలా? తర్వాత కరెక్టే. నేనేమంటున్నాను, అదొకటే సింపుల్ క్వశ్చన్. వీళ్ళు ఎవరైనా గానీ కేసీఆర్ గారు చేయించినారు, కేటీఆర్ గారు చేయించినారు, హరీష్ రావు గారు చేయించినారని చెప్తున్నారా? చెప్తే వాళ్ళకు రుజువులు ఉన్నాయా? ఇదే స్ట్రైట్ ఫార్వర్డ్. దాని గురించి మేము ఒక ప్రతిపక్ష పార్టీగా, ఒక బయట ఉన్న ఒక పౌరుడిగా నేను అంటున్నాను, బరోబర్ సీఎం గారికి తెలియకుండా, సీఎం ఆదేశాలు లేకుండా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిని ఉగ్రవాద మావోయిస్టుల లిస్ట్ లో పేరు పెట్టి ఎట్లా ట్యాప్ చేస్తారు? సీఎం తెలియకుండా ఎట్లా జరుగుతుంది? ఒక నాయకుడు కూడా అట్లా ఎంతో మంది నాయకులు, చివరికి జడ్జిలతో సహా, లాయర్లతో సహా వాళ్ళందరి పేర్లు పెట్టి మావోయిస్టుల లిస్ట్ లో పేర్లు పెట్టి వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేస్తే అది పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియకుండా ఎట్లుంటది? అది నా కామన్ మ్యాన్ గా నా ప్రశ్న. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తేల్చాలా, ఆయన చెప్పిండా లేదా అనేది వాళ్ళు తేలుస్తారు ఎట్లాగూ. ఒకవేళ నిబద్ధతతో ఈ ఇన్వెస్టిగేషన్ జరిగితే, వీళ్ళు సీరియస్, ఈ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కి సీరియస్నెస్ ఉంటే ఇది ఎప్పుడో చేయాల్సి ఉండే, కావాలని నానుస్తూ దీన్ని టైం పాస్ చేయాలనుకుంటున్నాడు తప్ప ఏమి లేదు. దీనివల్ల ఆయన సాధించేది కూడా ఏం లేదు, వీళ్ళని ఎవరిని కూడా ఏం చేయడు. ఆ రోజుల్లో కేవలం ఒక డ్రోన్ ఎగిరేసిరని చెప్పి రేవంత్ రెడ్డి గారి బిడ్డ పెళ్లి ఉన్నటువంటి టైంలో ఇట్లా బెడ్రూమ్ లోకి పోయి వాళ్ళు తీసుకొచ్చి జైల్లో పడేసినారు. కోదండరామ్ గారిని తీసుకుపోయి ఇంట్లో ఉన్నటువంటి ఆయన్ని బోల్ట్ పలగొట్టి తీసుకుపోయి జైలు వేసినారు. ఆ తర్వాత బండి సంజయ్ గారు వాళ్ళ అత్తమ్మ యొక్క 10th డే ఉంటే ఇంట్లో టీషర్ట్ ప్యాంట్ లో నైట్ లో వాళ్ళ ఇంట్లో ఆయనండి ఒక హిందీ పేపర్ లీక్ అని చెప్పి, ఆ హిందీ పేపర్ లీక్ అని ఎవరు చేస్తారు? హిందీ పేపర్ లీక్ కూడా ఎవడో చేస్తారా? హిందీ పేపర్ లీక్ అని కేసు పెట్టి ఆయన్ని వాళ్ళ ఇంట్లో ఒక బాధాతత్వ హృదయంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులందుకు బరబర ఈడ్చుకొని పోయి రాత్రంతా తెలంగాణ అంతా తిప్పిరు. ఏ పోలీస్ స్టేషన్ పెట్టాలో తెలియదు వాళ్ళకి. డైరెక్ట్ గా సంతోష్ రావు, కేటీఆర్ వాళ్ళకి పోలీస్ ఆఫీసర్ పైలట్ లైన్ లో ఉంటారు. వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ రాత్రి అంతా తిప్పి ఇక హైదరాబాద్ పరిసరాల్లో ఒక పోలీస్ స్టేషన్ రాత్రి తెల్లారుజామున అప్పచెప్తారు. ఇవి ఇంత చేసినారు. కానీ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఈ కేసును తేల్చి పూర్తి ఆధారం దొరికే విధంగా ఉన్నాయి. అయినా కూడా తేల్చి అరెస్ట్ చేసి తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి అరెస్ట్ చేసే అవకాశం కానీ ఆ ధైర్యం కానీ రేవంత్ రెడ్డి గారికి లేదు. రేవంత్ రెడ్డి గారు దీన్ని టైం పాస్ చేస్తున్నారు. 100% హరీష్ రెడ్డి గారు చెప్పినట్టు టైం పాస్ చేస్తారు. మిమ్మల్ని వదిలేస్తారు, ఏం భయపడక మిమ్మల్ని వదిలేస్తారు. రమారావు గారు మీరు ఎంత గొంతు తీసుకున్నా కూడా పోయేది అయ్యేదేం లేదు ఇక్కడ. సంకల్ప గారు దయచేసి అట్లా అనకండి. ఏం టైం పాస్ ఉంటది, ఏముంటది, డెఫినెట్ గా జరుగుతుంది, డెఫినెట్ గా నిజంగా జరుగుతుంది, శిక్షలు పడతాయి. మీరు అట్లా అనకండి. టైం పాస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. మా ప్రజాపాలన బ్రహ్మాండంగా చేయాల్సిన అవసరం ఉంది. మేము ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మేము టైం పాస్ కోసం ఖాళీగా లేము. మేము ప్రతిపక్షంలో లేమండి. మేము ప్రభుత్వంలో ఉన్నాము. మేము ప్రభుత్వంలో ఉన్నాం, ప్రతిపక్షం లేదు. లేదు టైం పాస్ లేదు అంటే మీకు చూసే వాళ్ళకి మీకు అట్లా అనిపిస్తుందేమో, అంతే తప్ప ఇక టైం పాస్ ఏం లేదు. అక్క ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు ఎంత గట్టిగా టీఆర్ఎస్ నాయకులు చెవి పిండితే అంత వాళ్ళకి రాలుతుంది. అంత రాలినప్పుడు ఢిల్లీకి తీసుకుపోయి ఇచ్చేస్తారు అంతే. అంతకంటే వేరే ఏం లేదు. వీళ్ళు నిజంగా సీరియస్ గా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని పట్టుకొని వాళ్ళని ఏది చార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ వేసి చార్జ్ షీట్ లో వాళ్ళ పేరు వేసి కోర్టులో నిరూపించేంత సత్తా వీళ్ళకి లేదు. వాళ్ళు ఈజీగా బయటపడతారు. నిజంగా మీకు దమ్ముంటే ఎప్పుడో చేసేవాళ్ళు. సంగప్ప గారు దయచేసి అన్న మీరంటే గౌరవం ఉంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు ఆ రకంగా మాట్లాడొద్దు. ఇక్కడ సంచులు తీసుకుపోయి అడుగుతున్నారు అనొద్దు. మరి కాళేశ్వరంలో మీకే అప్ప చెప్పినా మీరు ఎందుకు చేయట్లేదు? మమ్మల్ని ఇక్కడ ట్యాపింగ్ విషయంలో అంటున్నారు. మీ చేతిలో పెట్టింది మీరు ఎందుకు చేయట్లేదు అన్న? మీరు చేయకుండా మమ్మల్ని అంటారు. ఒక ముఖ్యమంత్రిని కూడా చూడకుండా అట్లా అంటున్నారు.
ఇప్పుడు లేదక్క, 2 ఏళ్ళ మాది ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. మీకు ఇచ్చింది మీరెందుకు చేయట్లేదు? మీ చేతిలో పెట్టింది మీరెందుకు చేయట్లేదు? ముందు మీ చేతిలో పెట్టింది మీరు చేయండి, ఫస్ట్ అది చూపించండి. మీకు చేతిలో పెట్టింది మీకు చేయక మమ్మల్ని అంటారు ఏందండి? మీ చేతిలో పెట్టింది మీరు చేయక మమ్మల్ని అంటారు. కాళేశ్వరం మాకేమిచ్చింది సార్? టోకన్ ఇచ్చింది, మొత్తం ఎనుగు వదిలేసి టోకన్ ఇచ్చింది, దానికోసం పట్టుకున్నారు ఒక బ్యారెన్స్ ది మొత్తం. మీ మొత్తం ఫుల్ 1,00,000 కోట్ల కాళేశ్వరం కదా. న్యాయవాది అట్లా మాట్లాడదు సార్, ప్లీజ్ దయచేసి అట్లా మాట్లాడద్దు. మనకి లీగల్